4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు. ఏ నిరసనలు? ఏదైతే ఆయన మోసపూరిత హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసి తొలి సంవత్సరంలో 99% అమలు చేసి చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన హామీలను అయిపోగానే తుంగలో దొక్కారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. అలాగే దాన్ని ఎలాబొరేట్ చేసి ప్రకటనలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, అమలు కాలేదు. 1-2 అరాకొరా చేసినా ఉన్న వాళ్ళకు పీకేసి సగానికి సగం కట్ చేసి ఇచ్చారు. ఆడబిడ్డకు నిధిలాంటి ఏదైతే ఎక్కువ ప్రచారం చేసుకున్నారో, నెలకు 1500, నీకు 1500, నీకు 1500 అని 18 ఏళ్ల ఆడ అమ్మాయి దగ్గర నుంచి 59 ఏళ్ల వరకు అనుకుంటాం, 59 సంవత్సరాల వరకు అది లేదు, 50 ఏళ్ల వరకు, 50 నుంచి మళ్ళీ పెన్షన్ అన్నాడు. కరెక్టే, 50 పెన్షన్ అన్నాడు కాబట్టి 50 వరకు ఇది అన్నాడు. అదే చుట్టేశాడు, ఇచ్చేసాను అంటున్నాడు. ఇవన్నీ ఇది కాక ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి బాండ్లు సైన్ చేసి ఇచ్చారు. 2024 జూన్ నుంచి మీకు ఇవి రాబోతున్నాయి మీ ఇంట్లో అని. అవి ఉన్నాయి. సో వీటిని నడి రోడ్డు కూడలిలో, ప్రధాన రోడ్డు కూడలిలో ఎక్కడన్నా తగలబెట్టే కార్యక్రమం, నిరసన తెలియజేసే కార్యక్రమం. కడుపు మండి సంక్షేమ పథకాలు వస్తున్నవన్నీ ఎగిరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పుడు వస్తున్నవన్నీ ఇప్పుడు ఎగిరిపోయి ఈ పరిస్థితిలో బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుంది. జనం ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత బాగుంటుంది వీటిలో. ఎందుకంటున్నామంటే మెడలు వంచైనా అతను ఇచ్చిన హామీలను సాధించుకోవాలంటే ఏ పాలకుడు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో అదే మార్గం. 1,47,00,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు. ఈరోజు ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదో ఒకటి కొంత మొత్తం వేడినీళ్లకు చన్నీళ్ళలాగా లేదా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే రకంగా మహిళల పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. క్యాలెండర్ లాగా పెట్టి, అంటే వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ కూడా పనికొచ్చేటట్టు. అది మొత్తం సున్నా అయిపోయింది. ఇప్పుడు డ్వాక్రా మహిళలు పూర్తి రోడ్డు మీద పడ్డారు. 18.6 ఎంతో శాతం ఎన్పిఎల్గా చంద్రబాబు హయాంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చేసరికి నిరర్థక ఆస్తులు, అంటే వాళ్ళు తిరిగి కట్టలేని పరిస్థితిలోకి పోయింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 నుంచి 0.45 అంటే లేదు. ఆల్మోస్ట్ ప్రతి మహిళ 60-70 లక్షలు ఉన్న మంది డ్వాక్రా మహిళలు 1 కోటికి పెరిగారు. 20 లక్షల వరకు లోన్లు ఇచ్చి సొంత కాళ్ళ మీద నిలబెట్టు బ్యాంకులు సహాయం చేశాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదంతా పోయింది, అది చరిత్ర అయిపోయింది. ఇదంతా ఎప్పుడో గత చరిత్ర, అంటే 20 ఏళ్ల క్రితం కాదు, జస్ట్ 2 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి. 49,000 కోట్లకు లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్న 24 డ్వాక్రా మహిళల రుణం ఉంటే అది ఇప్పుడు 30,000కు పడిపోయింది, 30,000 కోట్లకు. సో ప్రతి చోట కనిపిస్తుంది, ప్రతి చోట తేడా కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఆ రోజు పూర్తి సొంత కాళ్ళతో మీద నిలబడి ఆరోగ్యం, విద్యా విషయంలో పూర్తి ప్రభుత్వ సహాయంతో ఏదైతే ఖరీదైనవో వాటి ఖర్చు పూర్తిగా తగ్గిపోయి ప్రశాంతంగా తమ బతుకులు తాము తీర్చిదిద్దుకునేట్టు పేదలందరూ ముందుకు అడుగులు వేస్తున్న దశలో ఒక్కసారిగా ఈ కూటమి ప్రభుత్వం రావడం చంద్రబాబు నేతృత్వంలో ఒకసారి అక్కడి నుంచి లోయలో పడిపోయినట్టు అయిపోయిన పరిస్థితి. సరే, మేమంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళం అంటున్నాం అనుకోవచ్చు, కానీ అక్కడ కింద అనుభవిస్తున్న వాళ్ళకు తెలుసు. అది అయితే ఆ అనుభవించే వాళ్ళకు తెలిసేది కూడా దాన్ని కూడా మర్చిపోయేట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏకైక పట్టు ఏదైతే మీడియా మీద ఉంటుందో దాంతో కంటిన్యూస్ విష ప్రచారం చేస్తా, మెదళ్లలో విషం ఎక్కిస్తా, తాను ఏది కాదో అది నిజమన్నట్టు. అందుకే సూపర్ 6 నేను చేసేసానంటే కూడా జనం నమ్మాల్సిందే. ఒక దీనిలాగా మాయల మరాఠీలాగా రోజు కొడుతుంటే నమ్మకం ఏం చేస్తారు, లేదా అందరికి వచ్చిందేమో నా ఒక్కడికి రాలేదేమో దురదృష్టం అనుకొని వాళ్ళు సర్దుకునేట్టు, ఆ కోపం పెరగకుండా ఉండేట్టు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక గొంతు పెగలకుండా ఎక్కడికక్కడ కేసులు పెట్టి నొక్కడం, ఆ వాయిస్ రాకూడదు, చంద్రబాబు వాయిస్ బ్రహ్మాండంగా పోవాలా, అదే వినపడుతుండాలా.
ఆఖరికి జనం అదే నిజం అనుకోవాలా అన్నది తను కాని రూపం తను చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో అది చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే మనం రోజు వాళ్ళ మీడియాలో ఈ సోకాళ్ళు పచ్చ మీడియాలో చూస్తున్నా అదే కనపడుతుంది. ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి పేరు మీద అందరం గమనిస్తున్నాం. దాదాపు ఇది నెల రోజులుగా నడుస్తోంది. సాక్ష్యాలతో సహా బయటకు వచ్చినా సరే దాని గురించి వాళ్ళ మీడియాలో ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళ ఛానల్స్లో కానీ ఎక్కడా కనపడదు. మహా అంటే దబాయింపు, అంత బాగుంది, అంత ఫేక్. అరే తాడులాగే పోటీతో ఒకడు టీచర్గా సెలెక్ట్ కావచ్చు, వ్యాయామ టీచర్గా అనేది బ్రిడ్జ్ గేమ్ కూడా ఉందంట. బ్రిడ్జ్ అంటే కార్డ్స్ దీనితో అనేది, అది కూడా పెట్టారంట. టగ్ ఆఫ్ అదే తాడులాగే దాంతో సెలెక్ట్ అయ్యారు. జీవో నంబర్తో సహా చూపించి సెలెక్షన్ అయిపోయాక ఆ జీవో తీసి మళ్ళీ వేరే మార్చేశారంటే ఏమో మాకు తెలియదు దాని గురించి. ఆ కార్యదర్శితోనే ఇప్పిస్తారు. దాని మంత్రి ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు గారి సుపుత్రుడు, వాళ్ళకి కాబోయే నెక్స్ట్ వారసుడు అనుకుంటా. ఆయనకు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేసినట్లేదు. ఆయన దానికి మంత్రి. పలకరు, సమాధానం ఇవ్వరు. మహా అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, ఫేక్ అని ఒకటి స్టాంప్ వేసి కొట్టి పెడతారు. అంటే నేను ఇదొకటి ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థానంలో ఏమొస్తాయి అంటే ఇంకా అర్థం లేని ఏవో పెద్ద పెద్ద స్టోరీలు వస్తాయి. వాటికి సంబంధించి ఇదిగో వీడి ఆస్తులు ఇంత, వాడి ఆస్తులు ఇంత, ఏదో నిన్న ఒకటి వచ్చింది ఇసుక 8,000 కోట్లు వాళ్ళ హయాంలో దోచుకున్నారు. ఇట్లా రకరకాల ఇవి వచ్చి చేస్తారు. అంటే ప్రజలకు సంబంధించినంత వరకు డిస్కషన్ పాయింట్, డిబేట్ దీని మీద పోవాలి. అది రాకూడదు, వాస్తవాలు రాకూడదు. అది సక్సెస్ఫుల్గా చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ రాష్ట్రంలో నేను ఇంతకుముందు అన్న 1,47,00,000 కుటుంబాలు, బాధిత కుటుంబాలు ఉన్నాక వాళ్ళు అంతకుముందు అన్ని రకాలుగా అండ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన పోయి ఇప్పుడు పూర్తిగా రోడ్డు మీద పడేసిన పరిస్థితి వచ్చాక వాళ్లే రేపైనా తీర్పు ఇస్తారు. బట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏది జరుగుతుందో దాన్ని తిప్పి కొట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టేకప్ చేసిన ఈ నిరసన కార్యక్రమాలలో ఎంతగా ఆలోచించగలిగిన వాళ్ళు కానీ రకరకాల ప్రజా సంఘాలు కానీ పాల్గొనగలిగితే నిజమైన డెమోక్రసీలో జరగాల్సిన చర్చ ఏదో దానికి అవకాశం ఉంటుంది. అదే సొల్యూషన్ కూడా, పరిష్కారం కూడా చూపిస్తుంది. ఈ రెండవ సంవత్సరం అలాగే ఎంతో కొంత ఆయన మెడలోంచి చంద్రబాబు నాయుడుతో ఇచ్చిన హామీలను సాధించుకోవాలని ప్రజలు అనుకుంటే వాళ్ళు పార్టిసిపేషన్ కూడా ఇది ఒక అవకాశం ఉంటే దాని ప్రభావం కొంత పడితే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, ఆయన ఉన్న ఇంకొకరు వచ్చినా ఎవరైనా సరే ఏదైతే ప్రజల కోసం మంచి పనులు మొదలై ఉంటాయో అవి అలాగే సాగాలి, ముందుకు సాగాలి. అందుకోసమే చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన హయాంలో టిట్కో ఇల్లు కడితే అది అప్పుల భారంలో ముంచితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పు తీసేశాడు, ఇల్లు అయితే ఇచ్చాడు. కానీ ఆయన కట్టిన ఇల్లు నేనెందుకని వదిలేలా. ఇంకా పైగా అప్పు భారం పడకుండా వాళ్ళ మీద ఫ్రీగా ఇచ్చాడు 300 అడుగులు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం, వేరే చంద్రబాబుది కాదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారో ముందు అది భూమట్టం చేయాలి. ఆఖరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఎత్తిపడేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది, అది కూడా ఎత్తేస్తున్నాడు. సో ఇవన్నీ చర్చ జరగాలి. ఒక పార్టీ తరపునో ఒక పార్టీ పక్షానో దీనిలాగా కాకుండా అందరూ ఇది ఏది ప్రజలకు ఉపయోగం అనేది చర్చించుకోవాలి. ఇందులో ఎంతమంది వీలైతే అంతమంది పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాం. 4వ తేదీ మండల కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో 4 లేదా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావాలంటే వాళ్ళు 2 మండలాల్లో పార్టిసిపేట్ చేయాలంటే 5వ తేదీ కూడా పెట్టుకోమన్నాం.